సర్జీ సార్. హాయ్ చరణ్. ఇది మన సినిమా ఫైనల్గా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుంది. అమ్మయ్య అమ్మయ్య అనుకోవడంతో సరిపోదు కదా, కొంచెం ఏమన్నా హడావిడి చేయాలి కాబట్టి ఇక్కడ మనం కలిసాం ఆర్ఆర్ఆర్ పేరు చెప్పి. అయితే ఆర్ఆర్ఆర్ అంటే ఏంటి, రైస్ రోల్ రివోల్ట్. అది కాదు. ఇది నేను కొన్ని పాత విషయాలు రకరకాల మన అనుభవానికి సంబంధించినవి, మన అసోసియేషన్వి, ఇవి నేను గుర్తు చేసుకుంటుంటాను, పాతవి కొత్తవి. అలా గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని మీ రియాక్షన్ కోసం నేను చూస్తుంటాను. అది వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. కాబట్టి దీని పేరు రిమెంబర్ రియాక్ట్ రికార్డ్. ఆర్ఆర్ఆర్ కొత్త మీనింగ్ అనమాట. సరే, ముందుగా ఏంటంటే బేసిక్గా మాటలు లేకుండా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తే చాలుగా వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. రియాక్షన్ ఇస్తే చాలు, మాట్లాడలేదు. రియాక్షన్ నవరసాల్లో లేని రసం, కొత్త రసం, రియాక్షన్ రసం అండి. అన్నిటికన్నా టఫ్ స్విమ్మింగ్ పూల్ చలేసి బయట చూడండి, తోసేస్తారు ఒక్కొక్కసారి. తోస్తే ఇంక సరిపోద్ది. ఇంకా అలాగ టఫెస్ట్ క్వశ్చన్ ముందు అడిగేస్తాను. నా పాటలో మీకు ఏమి ఇష్టం అంటే తెలుసా మన సార్, అయితే మా పేరు జామ చెట్టు, ఇవన్నీ బోరు కొట్టింది నాకు. మీ ఆనెస్టీ ఎంత ఉందని లెవెల్ చెక్ చేయడానికి సిన్సియర్గా చెప్పండి. నేను ఇంతవరకు చేసిన పాటలో చాలా వరకు మీరు వింటూ ఉంటుంటారు కదా, మీకు ఇష్టం లేని పాటలు, ఇంత దరిద్రంగా చేశారట కీరవాణి గారు అనుకునే పాటల్ని మినిమం 1 సాంగ్ టు మాక్సిమం 5 సాంగ్స్ చెప్పాలి. నిన్న మోడడం అంటే ఇదా, మినిమం 1 to maximum 5 అండి. అమ్మా అయ్యి బాబోయ్. నిజంగా అది ఏదో చెప్పాలని చెప్పడం కాదు, నిజంగా మీకు అది ఇష్టం లేకుండా ఉండాలి. నాకు నిజంగా భీమవరం బుల్లోడ పాల్గొన పాట నచ్చదు నాకు. ఓహో, అది నచ్చదు నాకు, అసహ్యం. అంటే అది మరి అది ఎందుకో నాకు ఆ లిరిక్లు నచ్చకపోవడం వల్ల, లేకపోతే అది ఏంటో నాకు అది భీమవరం బుల్లోడ జుంకు చుక్కు అది నాకు ఇరిటేషన్, నాకు చాలా. జింకు చుక్కు అది నచ్చదు అసలు నాకు. మంచి బీట్ సాంగ్ సార్ ఇది. అంటే నీకు నచ్చలేదు, ఇక్కడ నచ్చింది నీకు. మరి సార్ నాకు నచ్చకపోవడం అనేది లేదు, నీ అన్ని హిట్ సినిమాలే చూసాను నేను. అలా కాదు సాంగ్స్ ఇప్పుడు గుడ్ సినిమాలు చూసినా చూడకుండా పాటలు వింటుంటాం కదా సార్. రీసెంట్గా ఒక సినిమా చేశారు సార్, నేనా ఈ 2021లో ఒకటి ఏదో రిలీజ్ అయింది మీది. ఓకే, దాని పేరు నాకు గుర్తులేదు సార్. పాట గుర్తుందా? లేదు సార్, పాట గుర్తులేదు. మీరు ఎవరైనా మంచి సాంగ్స్ గుర్తుపెట్టుకుంటాం కానీ ఇలాంటి సాంగ్స్ నచ్చలేదు కాబట్టి పాట గుర్తే లేదు. అరేంజ్ అయిపోయింది మైండ్. 2021లో జరిగిన సినిమా భయ్య కీరవాణి గారిది. మన పాటలే రిలీజ్ అయ్యి 2021 కాదు ఇంకోటి చిన్న సినిమా చేశారు సార్ ఈ మధ్య రిలీజ్ అని అంటే గుర్తు రావట్లేదు నాకు కూడా. అంటే మా చరణ్కి ఒక అలవాటు ఉంది, అది మరి ఇంటర్వ్యూ ద్వారా బయటకు పెట్టొచ్చు లేదో నాకు తెలియదు కానీ, మా చరణ్కి ఒక అలవాటు, ఒక మనిషికి ఒక పేరు ఉంటుంది కదా సర్జీ, ఆ పేరు ఆయనకి ఎక్కదు ఫస్ట్. అంటే ఆ పేరును ఓన్ చేసుకోవడానికి కాసేపు టైం పడుతుంది. అంటే వేరే ఇష్టం ఉండదా, అర్థం అది అంటే కాదు, తనకి గుర్తుండదు ఆ పేరు. మామూలుగా సరదా కాసేపు నేను తారక్ అని వెళ్ళాను అనుకోండి, పరిచయం అనుకోండి, ఓకే, కలిసేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ అదే మన కారకేడి ఉంటుంది, కారక్ అది ఏదో చేసేస్తారు దాన్ని ముందు వెనకాల కరెక్ట్ గా పెట్టి మధ్యలో కిచిడి అయిపోద్ది. అది అలా నాకు తెలిసి ఈ 2021లో ఒక సినిమా అంటే ఆయన ఎవరో కొట్టిన పాటకి మీరు అనుకుంటాడేమో అనుకుంటాను నేను. అది కూడా ఉండదు, చాలా ఛాన్స్ కూడా ఉండదు. లేకపోతే మనోడు చెప్తాడు చెప్పద్దు ఆగిపో, పాజ్ బటన్ మొత్తానికి. కానీ ఆ పేరుని ఎంత కాన్ఫిడెంట్ గా తను చెప్తాడంటే, పాప మాకు సుమేర్ అని మనకు స్విమ్మింగ్ అండర్ వాటర్ షాట్, అది నిజమైన పేరే, ఫెంటాస్టిక్ స్కూబా డైవర్ ఇన్స్ట్రక్టర్ సార్. మా ఇద్దరికి తనకు బాగా తెలుసు. అది సుమేరు అయి ఉంటుంది, సుమేరు పర్వతం కదా, సుమేరు అయి ఉండదు, సుమేర్ తన పేరు. సుమేర్. సరే అయిపోయింది, సార్ ఎంట్రీ, సమీర్ అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా. వాడు సార్ అన్నాడు, నేను అవును నీ పేరు సుమేర్ కదా, నువ్వు సమీర్కి రెస్పాండ్ అవుతున్నావు ఏంటి? తప్పుగా అన్నది, నేను తప్పుగా గుర్తుపెట్టుకున్నానా పోనీ అని. తర్వాత నెక్స్ట్ డే సుమిత్ అన్నాడు. సుమిత్ అంటే సుమేర్ సమీర్ పక్క పక్కన ఉన్నాయి, ఒకలా ఉన్నాయి. సుమిత్ అన్నాడు, అనగానే వాడు సార్ అన్నాడు మళ్ళీ. సుమేర్ కాదు సమీర్ అనుకుంటే, సమీర్ కాదు సుమిత. నేను అన్న నీ పేరేంటి అన్నా, సుమేర్ అండి అన్నాడు. మరి సమీర్కి సుమిత్కి ఎందుకు పలికేమంటే, అంటే ఆయన పాపం పిలుస్తున్నారు కదా, ఐ డోంట్ వాంట్ టు నాట్ రెస్పాండ్ ఆర్ కరెక్ట్ హిమ్ అండ్ దట్స్ వై ఐ యామ్ రెస్పాండింగ్ అని. ఇది కేవలం సుమేర్తో కాదండి, ఇన్నేళ్ల మా ఇద్దరికి ఉండే ఒక అనుబంధంలో
చరణ్ ఎలా పిలిచాడు ఏం ఏ పేరుతో పిలిచాడు కాదు, ప్రేమగా దాని పిలిచాడు ఉద్దేశం బాగుంటుంది సార్. అని పలుకుతున్నాడేమో. నాన్నగారితో నేను గరణమ్మగుడు అవును సార్. పనిచేసిన రోజుల్లో ఒకసారి కూర్చుని ఒక గ్రీన్ రూమ్లోనే ఒక దోశలు తింటున్నాం, బ్రేక్ఫాస్ట్. నాన్నగారు నేను కూర్చున్నాం. ఆయన అప్పుడు కిరణ్ గారు ఈ వీడియో క్యాసెట్స్లో ఎన్టీఎస్సి సిస్టమ్ అని పాలని 2 ఉంటాయండి అని నాకు యాక్చువల్లీ తెలియదు అప్పటికి. ఓకే. అప్పుడప్పుడే అన్నీ నేర్చుకుంటున్న టైము ఉంటాయండి. అది ఇది వేరే వేరే ప్లాట్ఫామ్స్ అవి, ఓ దాంట్లో ఒకటి పనిచేయదు అని ఆయన ఎడ్యుకేట్ చేశారు. ఏది ఒక పక్కన వెళ్ళాలి అంటే అంత ఫ్రెండ్లీగా చెప్పడం అనమాట. తర్వాత ఏమో బంగారు కూడా పెట్టి ఉంది కదా, అవునండి. ఆ పాటకు వేరే ట్యూన్ చేసినప్పుడు ఆయన తిరుపతిలో ఉన్నారు. అక్కడి నుంచి ఫోన్ చేసి, ఇది మేము డ్యాన్స్ చేయడానికి వీలుగా లేదండి, ఈ కొంచెం స్లోగా ఉంది అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ టెంపోలో ఉండాలని చెప్పి నాకు అర్థమైంది. అప్పుడు బంగారు కూడా పాట వచ్చింది. కానీ మొదటిసారి ఆయన అట్లాగా హరికృష్ణ గారు కూడా స్వరబ్రహ్మ, స్వర విష్ణు, స్వరదేవో మహేశ్వర అని నన్ను పలకరించేవారు సీతయ్య షూటింగ్ వెళ్ళినప్పుడు. అట్లా చాలా ఆత్మీయంగా ఉండేవారు. నేను సీతయ్య రీమేక్ చేస్తే దాంట్లో చేస్తారా, ఇక్కడ పవర్ఫుల్ పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర అది నాకు ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ ఫేవరెట్. సీతయ్య కంపోజింగ్కి మేము వెళ్ళి వచ్చినప్పుడు, అప్పుడు సింహాద్రి అదే ఒకే టైం కదా, సింహాద్రి రికార్డింగ్ రాజమౌళి వచ్చాడు మెడ్రాస్. మేము రికార్డింగ్ చేయాలి, మేము చేసిన పాట ఏంటని అడిగి తెలుసుకుని ఒక్క మగాడు పాట హమ్ చేస్తాను. అది ఎలా హమ్ చేస్తా అంటే, ఇంకా ఆపోయా నువ్వు అదే పాట పాడుతుంటే మన సాంగ్ రికార్డింగ్ చేయలేం కదా, అంత ఇష్టం. సో నాకు చాలా ఇష్టమైన సీతయ్య మూవీకి మళ్ళీ మీరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాను, మీరే మ్యూజిక్ చేస్తానంటే చేస్తాను. హాయ్, వెల్కమ్. చాలా కూర్చో కమ్ సిరా. రీమిక్స్ లాగా రీమిక్స్ లాగా కూర్చో. కానీ ఉండాలి, కానీ అందులో ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ఉండాలి, వినబడదు, వినలేదు వినడు బాగుంటుంది, చాలా బాగుంటుంది సార్. మోడర్న్ టేక్లో ఇవాళ చేస్తే చాలా బాగుంటుంది. బంగారు కూడా పెట్ట ఇద్దరికి చేశాం కదా. నాన్నగారికి మీకు ఏది ఇష్టం, మీకు ఏ వెర్షన్ ఇష్టం? నాకు పాత వెర్షన్ ఫస్ట్, అంటే రెండింటిలో కంపారిజన్లో పాత వెర్షన్ అది ఎవర్ గ్రీన్, ఆబ్వియస్లీ క్లాసిక్ కాబట్టి అక్కడి నుంచి. మన వెర్షన్ కొంచెం మోడర్న్గా ఉంటుంది కదా. మన వెర్షన్ మోడర్న్గా ఉంటుంది, బట్ ఎప్పుడూ క్లాసిక్ కదా సార్ మాకు కూడా. కానీ ఆ సాంగ్ రికార్డ్ చేసినప్పుడు మాత్రం ఫస్ట్ ఒకటి ఉంటుంది కదా, అప్ హ్యాండ్స్ అప్ అని. అది ఎవరు మన వాళ్ళు అనలేకపోయారు, మన సింగర్లు ఎవరు అనలేకపోయారు. నేను ట్రై చేశాను, ఆ పవర్ రాలేదు. అప్పుడు ఏం చేసామంటే, బాలుగారు పాడిందే పాత వెర్షన్లోది పీస్ కట్ చేసి దాన్ని శాంపుల్ చేసి దీంట్లో వాడాం. తర్వాత బాలుగారు అడిగారు, ఏంటి నా వాయిస్లా ఉందేంటి అని అడిగారు. మీకు మీ వాయిస్ లాగేంటి మీదేనండి అని చెప్పి, లతా మంగేష్కర్ గారు అయితే శ్రేయ ఘోషల్ అలా పేర్లు చెప్పకుండా మన లోకల్గా మన పాడే ఫీమేల్ సింగర్స్లో మీ ఫేవరెట్ సింగర్లు ఎవరు? అంటే ఇది పాటను బట్టి ఉంది సార్. ఈ మధ్య పాటను బట్టి ఒక్కొక్క పాటలో ఒక్కొక్కళ్ళు పాడడం చాలా ఇదిగా ఉంటుంది. నాకు అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి పాట మోహనా భోగరాజు గారు అనుకుంటా, మోహనా భోగరాజు, ఐ లవ్ దట్ వాయిస్. ఆవిడ వాయిస్ చాలా, అంటే ఆ ఊరికి ఉత్తరాన పాట చాలా సినిమాకి అసలు మీ దృష్టిలో పడింది ఆ వాయిస్. అంటే మాకేంటంటేనండి అసలు మూవీ అప్పుడు లేదు అది, ఆ లాస్ట్కి బుల్లెట్ బండి తనే. సో తమను అండ్ అవును త్రివిక్రమ్ గారు ఫీల్ అయ్యి ఇక్కడ ఏదైనా ఉంటే బాగుంటుందని అప్పటికప్పుడు అనుకుని రాసిన పాట. అంటే ఆ వాయిస్ అంతా న్యాయం చేసింది సినిమాకి. సో ఆవిడ తనొకళ్ళు, అలాగే గీతామాధురి గారు కూడా మొన్న అఖండాలో యా జై బాలయ్య పాట అసలు, అంటే ఇద్దరు వాయిస్లు ఇష్టం, ఎరగ పాడేశారు అసలు. చరణ్ నాకు కూడా బుల్లెట్ బండి ఆవిడ మీరు చెప్పిన మోహన భోగరాజు. ఇంకా సాయి పల్లవి పాట ఒకటి వచ్చింది ఈ మధ్య, పెద్ద హిట్ అయింది, తన కుడి భుజం మీద సారంగదరియా. ఆవిడది బాగా స్ట్రాంగ్ వాయిస్ అని అనిపిస్తుంది. మంగళియా ఆవిడది చాలా బాగుంది, చాలా. సో ఏమైనా మీరిద్దరు చాలా పవర్ఫుల్ హీరోలు కాబట్టి పవర్ఫుల్ వాయిస్ అంటే ఇష్టపడుతున్నాను. నాకు ఒక కామన్ పాయింట్, నేను దాన్ని సూత్రీకరించాల్సి వస్తుంది. మీరు షూటింగ్ లొకేషన్కి దూరంగా ఒక గెస్ట్ హౌస్లో పడుకుని నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత లేచి ఏదో ఒక ఊళ్ళో
రాజస్థాన్లోనో ఇక్కడ బీహార్లో మెలకు వచ్చింది. మీ పక్కన సెల్ ఫోన్ తీసుకున్నారు, సైలెంట్లో ఉండి పెట్టుకుని నిద్రపోయారు. 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి నడిచి లొకేషన్కి వెళ్ళొచ్చు, రిసార్ట్కి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాక అందరూ ఉంటారు, మన యూనిట్ మెంబర్స్ అందరూ ఉంటారు. బట్ 1% అందులో ఉంది బ్యాటరీ. 4 మిస్డ్ కాల్స్, అందులో ఏది అటెండ్ అవుతారు? 1 రాజమౌళి, ఎంఎం శ్రీవల్లి, కార్తికేయ, డివివి దానయ్య గారు. 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. శ్రీవల్లి, ఆ? ఎంఎం శ్రీవల్లి. అంతేనా? ఆయ్. ఏంటి రీజను? అంటే నేను ఆవిడ అమ్మ అని పిలుస్తాను. అదే మీకు నాకు ఎప్పటి నుంచో అలవాటు. ఓకే, మామూలుగా మా అమ్మని అంటే అమ్మ అన్న తర్వాత అంటే ఆవిడ నిజంగా ట్రూగా తిడతానా? మిగతా వాళ్ళు అయితే అంటే నాకు తెలిసి నన్ను అంతగా తిట్టే హక్కు మా అమ్మ ఏమో ఇప్పుడు తిట్టడం మానేసింది. అంటే మరీ పెళ్ళైపోయి ఇంట్లో పెళ్ళ ముందు తిడితే బాగోదేమోనని. కానీ ఎప్పుడు పెద్ద తిట్టేది కాదు. కాకపోతే నన్ను తిట్టే ఆడవాళ్ళు వీళ్ళిద్దరే, తిట్టగలిగే హక్కున్న ఆడవాళ్ళు వీళ్ళిద్దరు. ఓకే, ఎవరు? మా రమగారు, అదే నేను ముద్దుగా అమీన గారు అనుకుంటాను, అండ్ వల్లమ్మ. సో వల్లమ్మ ఉంటే వల్లమ్మకే చేస్తే మిగతా మురికి చేసినట్టే. అందరూ అంతే. అందరూ ఒకే యూనిట్లో ఉన్నారు కాబట్టి మ్యాటర్ అర్థమైపోద్ది. సరే, సేమ్ క్వశ్చన్ చరణ్. Yeah. ఇదే సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. 1 చిరంజీవి గారు, 2 ఉపాసన, 3 ఎంఎం కీరవాణి, 4 న్యూజెర్సీ రామ్ చరణ్ తేజ్ ప్రెసిడెంట్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, XYZ న్యూజెర్సీ నుంచి. ఈ 4 మిస్డ్ కాల్ వెళ్ళే లొకేషన్ కూడా ఒకటే, వెళ్ళే లొకేషన్ షూటే. అదే ఎక్కడో చోట వాళ్ళు కూడా అక్కడే ఉన్నట్టు. ఒక్క కాల్ వరకే పనిచేస్తుంది. ఒక కాల్ వరకే 1% బ్యాటరీ. ఒక కాల్ అటెండ్ అయితే మన బ్యాటరీ ఫోన్ కట్ అయిపోద్ది. ఈ 4 మిస్డ్ కాల్స్లో ఏది అటెండ్ అవుతారు? చిరంజీవి గారు, మీరు, ప్రెసిడెంట్, ఉపాసన. చిరంజీవి గారు నాకు తెలిసి డెఫినెట్గా చిరంజీవి గారే. అంటే నాన్నగారన్నా? ఆయనకి పెట్టేస్తే ఆయన మిగతా వాళ్ళని చూసుకుంటారని. అలాగా? నేనేమనుకున్నానంటే చిరంజీవి గారు రోజు చేస్తారు ఉంటారు, కలిసే ఉంటారు కదా. యాక్చువల్గా కిరణ్ గారికి చేస్తారు, ఉపాసన కూడా రోజు కాదు మీకు చేస్తాను. ఎందుకంటే అది వెరీ రేర్ గా వచ్చే కాల్ మీది. అది చెప్తారు అనుకున్నా. అది రేర్ గా వచ్చే కాల్. ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సరే ఏముంటుంది, మన ఇవన్నీ మనం అప్డేట్స్ చేస్తుంటారు. బట్ మీకే చేస్తాను, నేను ఎప్పుడు చేయను కదా. రేర్ గా వచ్చేది, అది వెరీ ఇంపార్టెంట్ అయితే తప్ప మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఇది ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అబ్సల్యూట్లీ రైట్. ఓకే, మంచి రెస్పాన్స్. నాకు ఎప్పటి నుంచో ఒక మైండ్లో ఒక థాట్ వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హీరోలు, చిన్న హీరోలు ఉంటారు కదా. పెద్ద డైరెక్టర్లు, చిన్న డైరెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు, చిన్న ప్రొడ్యూసర్లు. అన్నింటిలోనూ పెద్ద చిన్న ఉన్నాయిగా. పెద్ద బడ్జెట్ ఏజ్ కాదు, పెద్ద బడ్జెట్, చిన్న బడ్జెట్, స్టేచర్ ఓకే 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 ఉన్నాయి కదా. పెద్ద హీరోలతో సినిమాలు చేసేవాళ్ళు కానీ, లేదా ఆ పెద్ద హీరోలు కానీ, వాళ్ళు స్టోరీ విషయానికి వచ్చేసరికి ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు. అంటే మేము ఉన్నాం కదా, లేదా మన పలానా హీరోతో నేను సినిమా తీస్తున్నాను, స్టోరీ ఎలా ఉంటే ఏంటి, జనం చూస్తారు, ఆటోమేటిక్ హిట్ అయిపోద్ది అనే దాంట్లో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి స్టోరీని పట్టించుకోకుండా, దాన్ని సరిగ్గా చెక్కకుండా తీసే ట్రెండ్ ఉందని నెంబర్ 1. ఆన్ ద కాంట్రరీ మ్యూజిక్ విషయంలో కొంచెం ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి ఆపోజిట్ ఏంటండి? ఇన్సెక్యూరిటీ. మ్యూజిక్ విషయంలో వాళ్ళు పెద్ద హీరోని పెట్టుకున్నప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయ్యి ఫాస్ట్గా ఉంటేనే మంచిది పాట అని చెప్పి స్లో సాంగ్ని అవాయిడ్ చేసి ఫాస్ట్ సాంగ్స్ పెడతారని నాకు ఒక కంప్లైంట్ ఉంది, ఒక థియరీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ టెల్ వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ నాట్ రాంగ్. ఈ థియరీ కరెక్టా కాదో మీరు చెప్పండి. ఇది నాకు ఒక ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్, మణిరత్నం గారి సినిమా ఉంది కదా గీతాంజలిలో, ఓం నమః, అది బాగా స్లో సాంగ్. అది షార్ట్స్ కూడా డాన్సర్లు ఉండరు, ఏముండరు. అలాంటి స్లో సాంగ్ నేను జనరల్గా పెద్ద హీరోల సినిమాలో నేను చూడను, చాలా రేర్గా. నేను చెప్పే థియరీ కరెక్టా? అది మీరు చెప్పండి, మీ రెస్పాన్స్ చెప్పండి నాకు. ఒకవేళ రాంగ్ అయితే ఆర్ యూ విల్లింగ్ టు హ్యావ్ హ్యాపీగా అట్లాంటి మెలోడీ స్లో సాంగ్స్ మీ సినిమాల్లో పెట్టుకోవడానికి మీరు వెల్కమింగ్గా ఉన్నారా? ఇంతవరకు మీరు చేసిన వాటిలో ఏది స్లోయెస్ట్ సాంగ్ అని ఫీల్ అవుతున్నారు? మొత్తం మీ కెరీర్లో స్లోయెస్ట్ సాంగ్ ఏదని ఫీల్ అవుతున్నారు? సార్, ఒకటి మీరేమో ఫస్ట్ థియరీ ఉందన్నారు కాబట్టి దాన్ని డిసగ్రీ అవ్వకుండా ఉండను. ఎందుకంటే మీరు చాలా అది కరెక్టా కాదా కాదు నా ఒపీనియన్. నేను బేసిక్గా మీ ఒపీనియన్కి ఫస్ట్ ఎలా వస్తున్నానంటే, మీకు ఒక థియరీ ఉంది, అవును, లేకపోతే మీరు చెప్పరు. అవును. సో మీకు థియరీ ఉంది కాబట్టి మీరు మాకంటే చాలా ఇండస్ట్రీని చూశారు, చాలా మంది హీరోస్ని చూశారు. ఇన్ నిజ జీవితంలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. అవును. అంటే మీరు మా ప్రీడెసెసర్తో ఇప్పుడు
చిరంజీవి గారితో అవనివ్వండి, అటు బాలబాబుతో అవనివ్వండి, ఇప్పుడు నాన్నతో అవనివ్వండి, అలా నాగార్జున గారు, వెంకటేష్ గారు, వాళ్ళందరితో చేశారు మీరు. సో మీ థియరీని ఫస్ట్ నేను తప్పు పట్టను. నన్నుగా అడిగితే ఆ థియరీ లేదేమో అని నా ఉద్దేశం. మనం నిరంతరం సర్జీ వీ కీప్ లెర్నింగ్. అంటే ఒక ఫ్లాప్ సినిమా ఒక పాఠం నేర్పుతుంది. హిట్ సినిమాస్లో ఏమీ నేర్పదు అనుకోండి, అది వేరు. ఫ్లాప్ సినిమా ఒక పాఠం నేర్పుతుంది. సో అలా ఫ్లాప్ మనం అనుకున్న ఏదైతే ఉంటుందో, ఓ దర్శకుడు హీరో అనుకున్నది ఏదైతే ఉంటుందో అది ప్రతిసారి రైట్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. సో నాకేంటంటే అది లేదేమో, అది బహుశా వృద్ధి వేయబడుతుందేమో. బట్ మీరైతే వెల్కమింగ్గా ఉన్నారుగా. 101%. ఎందుకంటే నేను ఎక్కువసార్లు అంటే అది ఈ రోజు మాకు అర్థమవుతుంది సార్. ఈ రోజు మాకు కొంచెం ఇండస్ట్రీకి వచ్చి మాకు కొంచెం 15-20 సంవత్సరాలు అయింది కాబట్టి మేబీ వి నో ఇట్ నౌ. ఇది వరకు మీరు అన్నట్టు ఫాస్ట్ సాంగ్ ఉంటే బాగుంటుంది అనేది మేబీ వీ గాట్ క్యారీడ్ అవే ఆల్సో. చరణ్ దాంట్లో కూడా ధీర ధీర బాగా స్లో సాంగ్ కదండి. మాతో మా డిస్కషన్లో ఏమనుకుంటామంటే రాజమౌళి నేను కూర్చున్నప్పుడు మామూలుగా తడిసిపోయిన పొల్ల ఉందనుకోండి సార్, అది క్యాంప్ ఫైర్లో వేస్తే అది మామూలుగా దాంతో వెలిగించాలని చూస్తే అది ఎలగదు, ఎందుకంటే అది తడిసిపోయింది. అలా కాకుండా ఆల్రెడీ ప్రజ్వలించి వెలుగుతున్న మంటలో అది వేస్తే మామూలు కట్ల కన్నా బాగా పేలుతుంది, అది బాంబులో పేలుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ అంత క్యాంప్ ఫైర్ ఏంటంటే పెద్ద హీరో ఉన్నాడని. పెద్ద హీరో ఎప్పుడైతే ఉన్నాడో దానికి మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. మామూలు చిన్న సినిమాల్లో హిట్ అయ్యేదానికన్నా ఇంకా బాగా హిట్ అవుతుంది పాట, బాగా జనాలకు రీచ్ అవుతుంది. ఏది మెలోడీ సాంగ్. ఆల్రెడీ పెద్ద హీరో ఉన్నాడు, ఇంకెందుకు ఫాస్ట్ సాంగ్ ఎందుకు? సో మంచి పాటలు, మంచి మెలోడీ సాంగ్స్ మాకు చేసే అవకాశం మీరు మాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతేగా. సో యూ మస్ట్ ఎంకరేజ్ స్లో సాంగ్స్. అయ్యో అవి బ్రహ్మాండం బాగుంటాయి, ఎందుకంటే మీ మీద చూడడానికి ఇష్టపడతారు అది జనం. సో మంచి ఇది ఒక ప్రామిసే కదా. కమిట్మెంట్ ప్రామిస్, ఇష్టమైన ప్రామిస్. సరే మెలోడీ గురించి మాట్లాడాం కాబట్టి ఏదో బాహుబలి సక్సెస్ మీట్లోనే ఎక్కడ ప్రైవేట్ పార్టీలో నువ్వు నాకు ఒక విషయం చెప్పావు, నేను కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను అని. చిన్నప్పుడు కరెక్టేగా? అవును సార్. ఏదో ఏదో రాగం గొంతు బాగాలేదు స్వామి, అలా గొంతు బాగాలేదని మేము చెప్పే ఎక్స్ట్రా గొంతు బాగాలేదు, లేకపోతే ఇక్కడ ఆర్కెస్ట్రా లేదు, లిరిక్ మర్చిపోయాను, హార్మోనియం పెట్టలేదు. పాడతాను సార్. రాగానికి ఏముంది? పాడతాను సార్, అయిపోయి లోపల పాడతాను సార్. అది ఆలోచించుకుని వచ్చి ఆయన చెప్పినట్టు నా పేర్లతో పాటు పాటలు కూడా గుర్తుండవు. ఎంతవరకు అయింది? వర్ణాల వరకు వెళ్ళిందా? ఆ పేర్లు, ఆ ట్యాగ్స్ కూడా గుర్తులేవండి, హ్యాష్ ట్యాగ్లు, వర్ణాల ఆ బ్లూ బుక్ అయితే ఫినిష్ చేశాను. మీ షర్ట్ కలర్ లో ఉంటుంది ఆ బ్లూ బుక్. ఓహో, ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటా? 6 years. ఎవరు మాస్టర్? ఎవరు? అడక్కడక్క మీరు పేరే అడిగారు. ఇప్పుడు అంటే హైదరాబాద్ అయినా చెన్నైలో ఒక ఆయన ఉండేవారండి, హైదరాబాద్లో ఒక ఆయన. నేను మా అక్క నేర్చుకునేవాళ్ళని. నాదేదో సుమారుగా బాగానే ఉండేది. ఆవిడ మాస్టర్ మాత్రం ఒక 2 నెలల తర్వాత మా మమ్మీతో, సురేఖమ్మ మా అక్కని ఆవిడకి సెపరేట్ నేర్పిద్దామా, ఈయనకి సెపరేట్ నేర్పిద్దాం, ఏమంటే ఆవిడకి రాగాలు శృతులు తెలియట్లేదు. ఎవరికి? మా అక్కకి. అమ్మో చంపేస్తుంది ఇప్పుడు చెప్పి. సో ఆవిడతో మానిపించాల్సిన టైంలో నేను కూడా మానేశానండి. బట్ చాలా ఎంజాయ్ చేసిన ఇది. దానివల్లే మీ ఒకరికొకరు కానీ మీ మెలోడీలు కానీ బాగా నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఫాస్ట్ బీట్లు ఉండవు కదా. ఒకసారి హైవేలో కార్లో వెళ్తుంటే వెనకాల వల్లి ఉంది, నేను ఫ్రంట్ సీట్లో కూర్చుని అలవాటు, చాలా ఫాస్ట్గా వెళ్తుంటే 100-120లో వెళ్తున్నాడు డ్రైవరు. ఒక బైక్లో ఒకడు హెడ్ ఫోన్ పెట్టుకుని ఏదో పాటలు వింటూ ఒక యూటర్న్ ఒక డివైడర్ దాటి సడన్గా క్రాస్గా అడ్డొచ్చాడు. వెనకాల 8 ఏళ్ల పాప ఉంది, వాళ్ళ కూతురు అయి ఉండొచ్చు, ఎవరో రిలేటెడే, వేసిన అడ్డంగా వచ్చాడు. మావాడు బ్రేక్ వేసి లెఫ్ట్లో స్కిడ్ అయిన కారు త్రుటిలో డేంజర్ తప్పింది, లేకపోతే ఇద్దరు అవుట్, చిన్న పాప ఇద్దరు అవుట్. నాకు అప్పుడు బీపీ రేజ్ అయ్యి అద్దం దింపి నానా బూతులు తిట్టడం, మరి చాలా పెద్ద కేకలు మీరు అసలు ఇమాజిన్ చేయలేరు. తిడుతుంటే వల్లికే భయం వేసి ఇంకా ఆపండి, ఇంకా మంచిది కాదు, ఇంకా ఆపండి, తిట్టింది చాలా ఆపండి అంది. నాకేం కోపం తగ్గట్లేదు. రోడ్ రేజ్ అన్నది ఎలా వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుంది. నాకు మాత్రం చాలా కోపం వస్తుంది. అప్పుడు నేను అన్నం తింటున్నా, నేను ఏం తిట్టాను నాకే గుర్తులేదు. నేను ఇక్కడ నా విషయం ఏంటంటే, ఇప్పుడు మేము ఎలాగ మ్యూజిక్ చేస్తామో ఫైట్ మాస్టర్లు ఫైట్స్ కంపోజ్ చేస్తుంటారు కదా, కంపోజ్ చేసే ఫైట్స్ కాకుండా
మామూలుగా మీకు కోపం వస్తే ఇప్పుడు పంచ్ బ్యాగ్ మీకు కొట్టే ఆర్ఆర్ఆర్ ఉంది అవును. కదా, అవును. అట్లా కోపం రాబట్టే కదా, ఫ్రస్ట్రేషన్ కోపం వాటెవర్. అలా కోపం వచ్చినప్పుడు నిజంగా సినిమాటిక్గా కాకుండా ఏదో 10 కర్రలు ఇలా పెడితే వాటిని ఇలా తప్పించినట్టు అలా కాకుండా నిజంగా మీరు కొడతారుగా. మనం ఉప్పు కారం తింటున్నాం, కోపం వస్తుంది. నిజంగా మనకు సీరియస్ కోపం మనం కొట్టడానికి వెళ్తాం. అట్లాగా నిజంగా మీరే మీ మెంటాలిటీ, మీ యాటిట్యూడ్ని బట్టి మీరు కోపం వస్తే ఎలా కొడతారన్న దాన్ని బట్టి మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఫైట్ మాస్టర్ లేకుండా మీరు ఏదన్నా సినిమాకి మీరు మీ ఫైట్స్ మీరే కంపోజ్ చేసుకోండి, మీరే కొట్టడం అంటే బాగుంటుంది. అది అజ్జి బాబోయ్ చండాలంగా ఉంటుంది సార్. ఏ ఐడియా పరంగా నేను రూమ్ లో కూర్చొని చేస్తాం మామూలుగా కోపం వస్తే ఏదో వెళ్ళిపోయి కొట్టేసుకుని అయ్యో ఈ కొట్టుడు 5 రోజులు 6 రోజులు ఉండాలి కదా సార్. 5-6 రోజులు కోపంతో ఎలా ఉంటాం? కోపం క్షణికాలం వచ్చేసి వెళ్ళిపోద్ది. 1-2 దెబ్బలు అయితే ఓకే, కానీ 5 రోజులు ఫైట్ కంపోజ్ చేయాలంటే. బట్ నాకు ఒక క్వశ్చన్ అడగాలని సార్, ఇలా మీరు ఇంట్లో ఉన్నా లేకపోతే వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు తారక్కి ఆ క్షణంలో ఏం చేస్తాడు? 5 రోజులు కాదు, ఆ క్షణం ఏం చేస్తాడు? కోపం వస్తేనే కొడతావా లేకపోతే నువ్వు Depends. నిన్ను Depends. కొరుక్కుంటావా? అంటే నువ్వు కొరుక్కుంటావా? ఏం చేస్తాడు ఒక వ్యక్తి? అదే ఆ వ్యక్తి ఒక తారక్ అయితే ఏం చేస్తాడు? సింహాద్రిలో ఉన్నంబడి పాట గుర్తుంది, అలా పరిగెత్త విజయలక్ష్మి గారి పాట. కొంతమంది అలా పాట బ్యాక్గ్రౌండ్ వేసుకొని పరిగెడుతున్నారు. సరే ఇప్పుడు మన సుమ కనకల గారు ఉన్నారు కదండి, నేను కనీసం 1000-2000 ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లో నేను చూసుంటాను. అందులో ఒక 500 ఫంక్షన్ నేనే అక్కడ ఉండి ఇంటరాక్ట్ అయి ఉంటాను. మీరు కూడా అవును సార్. చూసుంటారు. సో ఆవిడని మనం ఫ్రెండ్ అనాలా లేదా రిలేషన్ అనాలా, అన్నిటికీ అతీతంగా ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఊరందరికీ అక్కలు అంటారు, అక్క ఊరందరికీ పెద్దమ్మ ఏదో. సో అట్లాంటి మనందరికీ ఆత్మీయురాలుగా ఉన్న సుమ గారు ఇప్పుడు ఏదో సినిమా చేస్తున్నారు, జయమ పంచాయతీని, నేనే మ్యూజిక్, పనిలో పనిగా. ఆవిడ ఆ సినిమా హిట్ అయ్యి బాగా బిజీ అయ్యి మీరు యాక్ట్ చేసిన సినిమాలో ఏదో దాంట్లో రోల్ వేయాల్సి వస్తుంది అనుకోండి. ఏ రోల్ అయితే బాగుంటుంది? నీ పక్కన ఏ రోల్ అయితే బాగుంటుంది? ఏ రోల్ అయితే ఎలాంటి రోల్ అయితే బాగుంటుంది? ఆవిడ సుమకి బాగా మంచి ముసలమ్మ రోల్ ఇవ్వాలి. ఓ నాయనమ్మో అమ్మమ్మో కొంచెం చాదస్తం ఉంది సుమకి. నిర్మలమ్మ గారు ఒకప్పుడు మనకి నిర్మలమ్మ గారు ఉన్నారు కదా, ఈ రోజు లేరు. సో మనకి ఛాయాదేవి గారు, సూర్యకాంతం గారు, నిర్మలమ్మ గారు, ఇక తర్వాత లేరు ఎవరు. కొంచెం నోరు పెద్దగా ఉండి సుమ అక్కడ సెట్ అవుద్దేమో అని నా ఫీలింగ్. నాయనమ్మ రోలు, నాయనమ్మ రోలు సుమకిచ్చి, అంటే తాతగారు ఉంటే హీరోయిన్ ఏమని ఉండేవారు అంతేగా. ఏం చరణ్, ఒక మంచి పంచాయతీ ఉంటే అది సార్ట్అవుట్ చేసే ఆవిడలాగా, ఏదైనా ఇద్దరు ఒక సమస్య ఉంది సినిమాలో, ఒక ప్రాబ్లం వచ్చింది, మధ్యలో దాన్ని ఒక కామికల్గా అందరినీ ఎవరిని హర్ట్ చేయకుండా ఈజీగా సర్దుపోతూ దాన్ని. అంటే ఆ కథ తెలుసు కాబట్టి అదా దానికి ట్రైలర్ ఓపెనింగ్ మనం చేసాం, నాకు గుర్తుంది. కథ అదే చెప్పలేదు. కాదు, అదే కథ కాదు. బట్ ఏమైనా ఎవరి మధ్య అయినా సరే ఆవిడ మధ్యవర్తిగా సామరస్యంగా కళ్యాణి అత్త, జయజమ్మ టైప్ లో ఇలాంటివి సుమన్ చూడగానే అలాంటివి గుర్తొస్తుంది నాకు. నోరేసుకొని పడిపోవడం. ఇప్పుడు మనిషి కాదు కదా సర్జీ, భూమి పుట్టినప్పుడు పుట్టింది సుమ కూడా. ఎప్పటి సుమ శకుంతల గారు, తేజ గారి సినిమాలో 20 years బ్యాక్ స్టూడెంట్ నెంబర్ 20-21 ఏది స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అంటున్నారా? వచ్చి 19 సంవత్సరాలు ఎందుకు సార్? 2001 కదా, 19 సంవత్సరాలు, 2001 సెప్టెంబర్, 20 ఏళ్ళు. 20 years బ్యాక్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నేను పాడాను కదా, మీకు పాడాను. అప్పుడు భైరవ వయసు 10 ఏళ్ళు ఉంది వాడికి, 8 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొమరం భీముడు పాడాడు. అంటే తరాలు మారుతున్నాయి కానీ మీరు మారకుండా ఏంటి ఆ కండలు అన్నీ మెయింటైన్ చేస్తూ ఏంటి? మీ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ ఎవరు? అతను 3 నెలలు నాకు అరువిస్తారా? నేను మీకు ఇప్పుడు ఇది మరి ఇప్పుడు అనొచ్చో లేదో తెలియదు కానీ, ఫస్ట్ మనం వర్కౌట్ చేయాలంటే నోటికి తాళం వేసుకోవాలి సర్జీ. నోటికి తాళం మీరు వెయ్యగలుగుతారా? నోటికి తాళం మరి అంటే ఈ తాళం కాదు, సరిగ్గా ఆ తాళం కాదు, ఈ తాళం, ఆది తాళం ఈ కాదు, ఈ తాళం వేయగలుగుతారా? మొన్న ఎప్పుడో మన ఇద్దరి మధ్యలో డిస్కషన్ కూడా నోటి తాళం వేసారా బాగా? మరి వేయకపోతే అది రాదు కదా.
అది నేను సొంతంగా చూశానండి. అంటే ఇట్స్ బేసిక్లీ ఇఫ్ యూ నీడ్ దట్ బాడీ సర్జరీ దట్ గోల్డెన్ రూల్. చాలా మంది ఏమంటారంటే వర్కౌట్ ఇప్పుడు ఈ రిప్ట్ లుక్ కావాలన్నా ఉండాలన్నా డైట్ ఇస్ ఎవ్రీథింగ్. యువర్ వర్కౌట్ ప్రాబబ్లీ హెల్ప్స్ యూ అబౌట్ 20 or 15%, బట్ 80% ఇస్ వాట్ యూ ఈట్. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ RR సినిమాల్లో ఉన్న పాటలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంది? నా కొమురం భీముడు చాలా ఇష్టం సర్జీ. అంటే ఆ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి అలా, సినిమాలో బట్ నాకు సినిమా glimpse. కరెక్ట్గా రావాలి అని అంటే మాత్రం దోస్తి. అంటే అది అంటే 2 పవర్ హౌసెస్ ని గనక బేసిక్ ఆయన క్రియేట్ చేసినటువంటి క్యారెక్టర్స్, బోత్ ఆఫ్ దెమ్ ఆ పవర్ఫుల్ కదా. ఫైర్ అండ్ వాటర్. ఆ ఫైర్ అండ్ వాటర్ ని కరెక్ట్ గా బ్లెండ్ చేయగలిగిన పాట నాకు బాగా ఇష్టం. అది నాకు మొన్న మీరు రిలీజ్ చేసిన గ్లిమ్స్ సాంగ్స్ అని ఎత్తర జెండా, కాదు, అజయ్ దేవ్గన్తో పాటు తీశారు కదా లాస్ట్ జనని నా ఫేవరెట్. నాది కూడా జనని. అది నాకు దోస్తి. అమ్మో, అంటే నాకు సినిమాలో ఉందే పాట అయితే అది. నాకు జనని ఇష్టం. ఎన్నిసార్లు విన్నా ఒక చిన్న తడి అయితే ఉంటుంది. మీరు సినిమా చూడలే కదా యాక్చువల్గా? సినిమాలో యాక్ట్ చేస్తే కానీ సినిమా చూడలే కదా? చూపించలేదు, ఏం చూసా చూడలేదు, ఎవరు ఇద్దరికి చూడలేదు. ఒకేసారి చూపిస్తారు. అంటే రీ రికార్డింగ్తో చూడలేక మీరు బాగా చూసారుగా, మీరేదో జీడిపప్పులను రెఫరెన్స్లు కూడా అంటూ ఉంటారు బాగా మంచి. మీరు చూసాక మీకు కూడా జనని నచ్చుతుంది. జనని నాకు చాలా ఇష్టం. అంటే మాకు ఇప్పుడు చూపిస్తారు, మరి వాళ్ళకి మాకు ఒకేసారి చూపిస్తారు అనుకుంటా. ఏమైనా మీరిద్దరు ప్రమోషన్ సాంగ్ చేసాం కదా, చక్కగా నడిచొచ్చి భుజం మీద చేసారు, చేతులు వేసారు కదా, సో మంచి భుజస్కంధాల మీద భారం వేయడం అనమాట అది. యాక్చువల్గా భారం వేస్తూనే సపోర్ట్ లాంటిది. చాలా హ్యాపీ మీరిద్దరూ కలిసి ఈ సినిమాలో పనిచేయడం. ఒక మంచి ట్రెండ్కి మీరు శ్రీకారం చుట్టినందుకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మనం సినిమా తర్వాత కాసేపు ఇలాగా అంతే మరికొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలతో. మీకు ఏది ఇబ్బంది లేదా? దేనికైనా రెడీ, కూచిపూడికైనా కుంగుఫూలకైనా అన్నట్టు పాటలో అలాగే. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మనందరికి.